కేసీఆర్ అనుకున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటి. దళితుల ఓట్లు పడతాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో చేయి కలిపితే పార్టీలో ఉన్న దళిత లీడర్లు బయటకు వెళ్లిపోతున్న పరిస్థితి. కేసీఆర్ పై తిరుగుబావుట ఎగురవేశారు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకుడు కోనేరు కోనప్ప. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు కొత్త పోరుకు దారి తీసింది. గులాబీ గూట్లో కుంపటి రాజేసింది. కోనేరు కోనప్ప రూపంలో తిరుగుబాటు మొదలైంది. జనరల్ సీటు నుంచి అసెంబ్లీలో అడుగు పెడతానన్న నాయకుడు ఓటమితో జెండా ఎత్తేశారు. కేసీఆర్ కు జై కొడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన వెంటనే కారు పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఆ పొత్తును వ్యతిరేకిస్తూ కోనేరు కోనప్ప పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారాయన. అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ జనరల్ సీటు నుంచి బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. బీఆర్ఎస్ నుంచి కోనప్ప బరిలోకి దిగారు. స్వల్ప ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ చేతిలో ఓడిపోయారాయన. ఆ సమయంలో కేసీఆర్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రమైన విమర్శలు చేశారు. నియంత పీడపారిన దోపిడీదారుడంటూ మాటలు తూటాలు పేల్చారు. అడవుల్ని మింగిన వీరప్పనంటూ కోనేరు కోనప్పను అడ్డుకున్నారాయన. ఆంధ్ర దోపిడీదారుణ్ణి ఓడిస్తామంటూ ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారు. అలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పొత్తు ఎలా పెట్టుకున్నారంటూ కేసీఆర్ను సూటిగా ప్రశ్నిస్తున్నారు కోనప్ప. కోనప్ప ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పగలరా? బీఆర్ఎస్ నేతలు సమర్థించుకోగలరా? కేసీఆర్ బద్ద వ్యతిరేకిగా రెచ్చిపోయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో చేతులు కలపాల్సిన అవసరం ఏమొచ్చిందని కోనప్ప తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రణం చేసిన వ్యక్తితో రాజీ వద్దన్నారు. అందుకే బీఎస్పీతో పొత్తును వ్యతిరేకిస్తూ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్లో తన అనుచరులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో టచ్లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. ముహూర్తం ఖరారు కాగానే కాంగ్రెస్లో చేరుతారని కోనప్ప సన్నిహితులు చెబుతున్నారు. కోనప్పతో పాటు బీఆర్ఎస్ ను వీడడానికి మరో 2 మాజీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని మంచిర్యాల జిల్లాలో టాక్ నడుస్తోంది. ఆ ఇద్దరిని కూడా పార్టీ మారకుండా బీఆర్ఎస్ నాయకత్వం రంగంలోకి దిగినట్లు సమాచారం బుజ్జగిస్తున్నట్లు చెబుతున్నారు.